మామూలుగా రైతాంగం అంటే లక్షలు ఏది సంపాదిస్తారు, రాలేదే, గిట్టుబాటు ధరలు లేవు, ఉరివే. ధరలే లేవు. పంట చూస్తే ఫెయిల్. రైతు సోదరులకు నమస్కారం. మన ముందున్న రైతు పేరు వచ్చేసి బొజ్జయ్య గారు. ఈయన గత 20-30 సంవత్సరాలుగా ఈ టమాటా కావచ్చు, మన కనకాంబరాలు కావచ్చు, పచ్చిమిరపకాయ కావచ్చు సాగు చేస్తూ ఉండేవాడు. ఈయనతో కొన్ని రైతాంగ విషయాలు మాట్లాడదామనేసి ఈరోజు మనము రావడం జరిగింది. ఏం పెద్దయ్య, ఇప్పుడు ఏం ఏం పంట ఉంది మీకే? ఏం పంట ఉంది? టమాటాను, పూల చెట్లు ఉన్నాయి, కనకాంబరాలు. కనకాంబరాలు ఏమి రాలేదు సరే, ఏం రాలేదు. ఏంది లేదు, ఉరివే. 100 రూపాయలు పోతే కూలీలు కూడా వెళ్ళలే. అప్పు చేసి వాళ్ళకి తెచ్చుకొచ్చి కూలీలకి ఇచ్చినాం. అప్పు చేసి ఇప్పుడు మీరు రైతాంగం చేస్తున్నాము. మామూలుగా రైతాంగం అంటే లక్షలు సంపాదిస్తారు, ఏది రాలేదే, గిట్టుబాటు ధరలు లేవు, ఉరివే. ధరలే లేవు. పంట చూస్తే ఫెయిల్. మీరు అబద్ధాలే చెప్తారు. రైతులు కోట్లు కోట్లు సంపాదించి పెట్టుకుంటున్నారు. అవునా? అంతే. మీకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు అన్ని బాగా వస్తాయి కదా? ఏడు రాలేదు నేనా, అంటే రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటివన్నీ బాగానే వస్తాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఆయన 6,000 అంతే, ఏది రాలే. ఇప్పుడు సంవత్సరం బల్లేదా? సంవత్సరానికి పల్లె. అదే పాస్బుక్ గురించి అంటే భూమి గురించి అంతే. భూమి నీకు 2 ఎకరాలు ఉందా, 3 ఎకరాలు ఉందా, ఎకరా ఉందా, ఆ పాస్బుక్కి 20,000 పడింది. ఓ పాస్బుక్కి ఎన్ని ఎకరాలన్నా ఉండొచ్చు, 20,000. 20,000. గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏమన్నా రైతుకి ఏది ఉపయోగం లేదండి, ఏం చేసేకి. ఎన్నుకునేది మీరే కదా, గవర్నమెంట్ ఎన్నుకునేది మీరే కదా. రైతు ఏమైతున్నాడు అనేది వాళ్ళకి ఆలోచన చేసి చెప్పాలా. ఏం పంట పెట్టినా కానీ ఏమి రాలే, లాభాలు లేవు, పంటలు లాభాలు లేవు. సరే అటుపోతే సరికేసుకుని పోతే రేట్లు లే. రైతుకి ఏందనగానే చేస్తేనేనా పంట నట్టమో నట్టమో, సంవత్సరానికి అదేందో రైతు భరోసా అంటే ఆ భరోసా లేకుండా పంట నట్టమో ఏదైనా చేస్తే అంత లాభాలు లేకుండా పంటకి గిట్టుబాటు ధర అన్నాలే. అటు చూస్తే రేట్లు ఎంత ఇంత రేట్లు అనుకుంటూ 5,000 6,000 లీటర్ కొనాలంటే మందులు. ఎట్టంగా రైతు బాగుపడుతుంది చెప్పు? ఏం చేస్తారు నాయన? ఏం చేయలేదు, గవర్నమెంట్ ఏం చేయలేదు రైతుకి. వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు వచ్చి తిరిగేది, ఓటేరు అనేది చేస్తారని. రైతు లేకుండా ఎట్లా ఉన్నాడు, ఏం కథ, ఏం చేస్తున్నాడు? ఆడగాకపోతే సరికాకపోతే ఆడ రేటు బాబు ఏం చేసేది? ఇది చూస్తే మందులు కాడ చూస్తే 10,000 20,000 మందులు కాల. కూలీలకి రాక రైతు ఇంక చెడిపాకి ఏముంది? 10,000 20,000 అవుతుంది కొట్టినప్పుడు మందులు. ఏమింది 15 ట్యాంకులు కొడితే 20,000 లెక్క కాల. ఊరికి ఉత్తమ మాటలు మాట్లాడతారప్ప, ఏం చేయలేరు. మళ్ళీ ఆడేమి వచ్చి చూసుకొని పోయి చేసే నాయకుడే లేడు ఎవరే కానీ.